ఇక్కడ రెండు అంశాలు. ఒకటి మన టైటిల్ ఏం పెట్టినామని చెప్పేసి అంటే దైవం దందా అయితే వైద్యం వ్యాపారం అయితే ఎట్లా ఉంటుంది. ఇవి రెండింటి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకోసం అని చెప్పేసి అంటా ఉన్నా అంటే ఎక్కడైతే ఒక దేవుడు వెలుస్తే, ఒక దేవుని నమ్మితే సర్వం అయినా సరే ఆ నమ్మకాన్ని భూమి చేసుకోడు ఈ ప్రజలు, భక్తుడు. ఎక్కడైతే ఒక డాక్టరు ఆయన చేతి వాటం బాగుంది అని చెప్పేసి ఎవరైనా చెప్తే గుడ్డిగా వెళ్ళి అవాసాలు తెలుసుకోకుండా వైద్యం చేసుకుంటాడు, ఆయన్నే దేవునిలా గొలుస్తాడు ఈ మనిషి. సో ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ సుల్తాన్ బజార్ అని చెప్పి చూస్తా ఉన్నాం. హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది. ఇది పూర్తిగా ఒకసారి చూడండి. దీన్ని పూర్తిగా వార్తా రూపంలోకి మలిచిన అదే చూపించే ప్రయత్నం చేస్తా. దాసరి సీనన్న గతంలో మనం ఐవిస్ హాస్పిటల్ పైన మనం చేసినటువంటి ఏదైతే చిన్న పోరాటం ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన క్రమంలో మనం అక్కడ పూర్తిగా అక్కడ అవాస్తవాలు తెలుసుకోవడానికి ఫస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఏం జరుగుతూ ఉంది, వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, నిజాలు ప్రజలు చూపించాలన్న ఆలోచనతో ఒక నిస్వార్థంతో మేము అక్కడికి వెళ్ళినాం. నిస్వార్థం. అక్కడ మాకు స్వార్థం ఏంటంటే ఈ డాక్టర్ క్లోజ్ కావాలి, ఈ డాక్టర్ క్లోజ్ కావాలి. ఎందుకని చెప్పేసి అంటే ఈ డాక్టర్ బాధితులు మా దగ్గరికి వచ్చారు. ఈరోజు ఒక వ్యక్తిని మీకు చూపించే ప్రయత్నం చేస్తా, వీలైతే రేపు చూపిస్తా. ఆ వ్యక్తి గతంలో బాడీ బిల్డర్. ఆయన ఫోటోలు చూస్తే నిజంగా నిన్న ఆయన ఇంటికి వెళ్ళినా నేను కన్నీళ్ళు వచ్చినాయి. నాకు చెప్పుకోలేను కానీ నాకు నిజంగా ఆయన చెప్తా ఉంటే నాకు నా లోపల ఆవేదన వ్యక్తమవుతూ ఉంది. ఆయన చెప్తా ఉంటే నా లోపల రక్తం మరుగుతూ ఉంది. నిజంగా నేనే పోయి ఇట్లాంటి డాక్టర్ గాళ్ళను ఒకవేళ ప్రభుత్వం శిక్షించకపోతే వీళ్ళని ఖచ్చితంగా మనమే ప్రజా కోర్టులో శిక్షించాలన్నట్టు ఆవేదన వ్యక్తమైంది. వాళ్ళ భార్య పాపం ఆ భర్తను చూసుకుంటూ సేవలు అందించుకుంటూ ఉంటుంది. చిటికన వేలుకు ఇంత కొంత చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పోతే ఆ కాలు నరికేసేంత వరకు అతను చేసినటువంటి ట్రీట్మెంట్ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్. నేను గతంలో బాడీ బిల్డర్ను ఇలా ఒక చేరుకు అంకితమైనటువంటి ఒక కుంటి వ్యక్తిని అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన కాలు పోయింది కానీ ఆయన లోపల ఆవేదన పోలేదు. ఈ రోజుకి కూడా ఈ డాక్టర్ మీద పోరాటం చేయడానికి ఆయన సిద్ధమై నిన్ననే మెడికల్ కౌన్సిల్లో ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన చెప్తా ఉన్నాడు, సార్ నేను ఎక్కడికైనా కొట్లాడతా, నాకు పైసా అవసరం లేదు, నేను నష్టపోయినా నాకు నష్టపరిహారం అవసరం లేదు, అట్లాంటి డాక్టర్లు ఉండద్దు, ఆ డాక్టర్ వల్ల ఇంకెవరు నాలా కావద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. దాంట్లో కొంతమంది ఏమంటా ఉన్నారు, డాక్టర్లను మేము పోయి బ్లాక్మెయిల్ చేసామని చెప్తా ఉన్నారంట. నేను చెప్తా ఉన్నా, ఆ రోజు మేము చేసిన తర్వాత గంటలోపే అతను మాకు ఒక వ్యక్తితో ఫోన్ చేయించి మాకు దాదాపు 2 కోట్ల ఆఫర్ చేసిండు. 2 కోట్ల ఆఫర్ చేసిండు. 2 కోట్ల ఆఫర్ను కూడా మాకు మళ్ళీ ఇది పేద ప్రజల నుండే గుంజుకుంటారు కదా, ఇది మళ్ళీ ఎవరి మీద సంపాదిస్తాడు 2 కోట్లు. ఇలా 2 కోట్లు తీసుకొని ఉంటే చలో ఈరోజు కామెంట్లు పెడుతున్న వాళ్ళు కూడా ఏం చేస్తుండే, మమ్మల్ని ఏం చేస్తుండే, 2 కోట్లు తీసుకొని ఆరామ్సే సైలెంట్గా ఉంటే ఏం చేస్తుండే, ఇంకొంచెం డిమాండ్ చేస్తే 3 కోట్లు వస్తుండే. ఏం చేస్తుండే, ఏం చేయకపోతుండే. మా అంటే ఒక 2 రోజులు కామెంట్స్ పెడతారు, వదిలేస్తారు. ఇలా అవిస్ హాస్పిటల్ పైన మేము చేసినటువంటి పోరాటంను ఆ రోజు 2 రోజులు అందరు షేర్ చేసారు. నమస్తే సార్, సూపర్ సార్ అన్నారు. ఇంకొంతమంది ఏమో డబ్బుల కోసం వేరు అని చెప్పేసి డబ్బుల కోసం పోతే ఒంటరిగా పోయేవాడిని, కానీ 10 మంది మీడియాని తీసుకొని వెళ్ళే వాళ్ళం కాదు. ఈరోజు ఆర్టీఏ కింద క్లియర్గా మేము దాసరి సీనన్న నేతృత్వంలో ఆర్టీఏ వేసినాం. ఆయన ఇన్ఫర్మేషన్ అడిగినాక ఆయన అసలు ఆ వైద్యానికి అర్హుడే కాదని చెప్పేసి తేలిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్లు అందరూ మా దాదాపు 200 మంది పేషెంట్లు మా కాంటాక్ట్ అయ్యారు, ఇంకా కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. కొంతమంది మమ్మల్ని చూపించకండి సార్, కానీ మేము ఏదంటే అది మీకు సహకరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఆడికి పోయి ఏం సాధించారు అని చెప్పేసి అంటే అంతమంది నమ్మకాన్ని సాధించినాం, అంతమంది ప్రేమను సాధించినాం. నిన్న ఆయన ఇంటికి పోగానే ఆయన ఫోన్లో మాట్లాడుకుంటే ఆయన అడ్రస్ చెప్తే ఆయన ఇంటికి పోయినా. నేను పోయిన వెంటనే నేను ఆయన ఫోన్ మాట్లాడితే పైకి రా అది అని చెప్పేసి అంటే నాకు ఫస్ట్ కొంచెం అరే నన్ను గిట్లా అంటాడు ఏందని చెప్పేసి నేను భావించిన. కానీ ఇంట్లోకి పోయిన తర్వాత ఆయన వీల్ చైర్ మీద నాకు ఎదురుగా వచ్చి కడప వరకు వచ్చి రండి సార్ అనుకుంటా లోపల దొరికిపోయాడు.
నాకు ఒకటేసారి అరే ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇట్లా అనుకున్నా కానీ ఈయన పరిస్థితి ఇట్లా ఉందని నిజంగా తెలియదు అని చెప్పేసి నా లోపల నేనే క్షమాపణ కోరుకున్నా. వాళ్ళు కిందికి రావాల్సింది వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తుంటే వాళ్ళు కిందికి రావాల్సింది నన్ను పైకి రమ్మంటాడు ఏందని చెప్పేసి ఆ ఒక్క క్షణంలో నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని చెప్పేసి నా లోపల నేను ఆవేదపడ్డా. నా లోపల నేను అయ్యో క్షమించే బాపు అని చెప్పేసి నా లోపల నేను అనుకున్నా. ఎందుకోసం అంటే ఆయన కారు లేదు, వీల్ చైర్ పైన వచ్చి నాకు స్వాగతం పలుకుతూ ఉన్నాడు, నీళ్ళు ఇచ్చిండు, ఛాయ్ తాగండి వెళ్ళిపోతా తొందరగా అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోతా అంటే లేదు నువ్వు మా ఇంటికి వచ్చినావు ఛాయ్ అన్న నీళ్ళన్న తాగాలని చెప్పేసి అని ఒక ప్రేమ చూపించిండు. మేము సంపాదించింది ఏంది అని చెప్పేసి అంటే ఆయన ప్రేమ, మేము సంపాదించింది ఏంది అని చెప్పేసి అంటే ఆయన నమ్మకంతో ఎలా నాకు ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు నేను మిమ్మల్ని నమ్ముతా ఉన్నా, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వమంటే అక్కడ కంప్లైంట్ ఇస్తా, నాకు జరిగిన అన్యాయాన్ని బయట గతంలో చూపించే ప్రయత్నం చేస్తే మా గోడు విన్న వాళ్ళు లేరు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు నిలబడ్డా ఉన్నారు కదా, నేను మీతో నడుస్తా, నాకు కాళ్ళు లేదు కానీ నేను మీతో నడుస్తా, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ఆ డాక్టర్ కానీ డైరెక్ట్ ముందే నిలదీస్తా అని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేసిండు. ఆయన భావోద్వేగంతో ఉన్నాడు, కాలు పోగొట్టుకొని ఇంట్లో బ్రతుకున్న శవం. ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళలేడు, ఏ పని చేసుకోలేడు, అలా భార్య పాపం ఎక్కడైనా పోతే నా భర్త ఎట్లా అని చెప్పేసి సంటి పిల్లని చదువుకుంటా ఉంది. వాళ్ళిద్దరిని చూస్తే ఆ ఇద్దరు అమాయకులను చూస్తే నాకు చెప్తా ఉన్నా కదా అది వర్ణాతీతం. ఒకసారి చూడండి, దీన్ని వార్తలోకి కన్వర్ట్ చేసినా ఒకసారి మనం క్లుప్తంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ రాజా వి కొప్ల ఈజ్ రిజిస్టర్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఈజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి మొత్తం క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. ఈజ్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ వ్యాలిడ్ అప్ టు 5/3/2026 సిన్స్ హీస్ వాజ్ obtained NOC to Delhi Medical Council and 21/8/2024. therefore is not ఎలిజిబుల్ టు ప్రాక్టీస్, ఈయన ఎలిజిబుల్కు ప్రాక్టీస్ చేయడానికి అర్హుడు కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. మేమేమంటా ఉన్నామంటే ఈయన మా మీద చేసినటువంటి ఆబ్జెక్షన్స్ ఏంది అని చెప్పేసి అంటే వీళ్ళు డబ్బు కోసం వచ్చిర్రు, నన్ను డబ్బులు డిమాండ్ చేసిర్రు అని చెప్పిండు. అందుకే చెప్తా ఉన్నా, నేనేమంటా ఉన్నా అంటే ఇప్పటిదాకా నేను ఏ డాక్టర్లను తిట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. మాకు ఇప్పుడు ఇందులో మాకు చాలా సహాయం చేసిన వాళ్ళలో కూడా చాలామంది కొంతమంది డాక్టర్ల ఒపీనియన్ తీసుకున్నాం, వాస్తవమైంది అవాస్తవమైంది అని చెప్పి తీసుకుంటే దేవునికంటే అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా మాకు చాలామంది సహకరించారు. వాళ్ళ కష్టాలను కూడా పక్కన పెట్టి మాకు తోడుగా నిలబడ్డారు. మేము డాక్టర్ వృత్తిని అవమానించాం. ఇట్లాంటి చీడ పురుగులను, వైట్ కోటు స్మగ్లర్లను మాత్రమే మేము ఖచ్చితంగా నిలదీస్తాం, నిగ్గదీస్తాం, ప్రశ్నిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇలా 80% అనుకుంటా, 40%, 20%, 30% డిస్కౌంట్ అనుకుంటా బౌన్సర్లను పెట్టుకొని హాస్పిటల్ నడిపిస్తున్నావు. నువ్వు నిజంగా తప్పు చేసిన వాడివి కాకపోతే ఎందుకని చెప్పేసి ఆ రోజు మా మీద కంప్లైంట్ చేయలేవు. పోయి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది కదా, నన్ను బ్లాక్మెయిల్ చేసిరు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను డబ్బులు అడుగుతూ ఉన్నారని ఎందుకని చెప్పేసి కంప్లైంట్ చేయలేవు. డాక్టర్ అంటే దేవునితో సమానం అంటారు. ఇలా దేవుని ఎంత కొలుస్తారో ఆ డాక్టర్ని అంత మొక్తారు. ఆ వృత్తికి చీడ పురుగుల తయారైన నువ్వు ఎలా. ఆ రోజు కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు, ఏమని ఏదైతే వెర్నికోవెన్స్ అని చెప్పేసి దాన్ని ఆ రోజు నాకు వాస్తవానికి అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందని తెలియదు. ఆ వెంట్రికోవెన్స్ అని చెప్పేసి అంటే ఎందుకు కూడా తెలియదు. దాన్ని కొంత పలకడంలో దోషం ఉందని చెప్పేసి పలకనికి అసలే వాడి మీద పోరాటం చేస్తాం. పోరాటం చేయడానికి భావంతో భాషతో సంబంధం లేదు, గుర్తుంచుకోవాలి. కామెంట్ చేసుడు ఏంది, పుణ్యానికి వచ్చిన కామెంట్లు కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఆడ పోతా ఉంటే తెలుస్తుంది, ఒకవేళ మెడికల్ మాఫియాను బయట పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వాడు ఏదానికైనా సిద్ధపడతాడని చెప్పి తెలిసి కూడా వెళ్ళినాం. ఇలా ఆర్టీఐ చేసినాం, ఈరోజు కంప్లైంట్ చేసినాం. తెలంగాణ మెడికల్ కౌన్సిలే కాదు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కూడా కంప్లైంట్ చేసినాం. మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు వాస్తవాలు బయటకు రావాలి, డాక్టర్ శిక్ష పడాలి కాబట్టి ఈ పోరాటం మొదలుపెట్టినాం, ఈ ఫైట్ మొదలుపెట్టినాం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి పోవాల్సిన అవసరం లేదు, అసోసియేషన్కి పోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ మెడికల్ అసోసియేషన్కి పోవాల్సిన అవసరం లేదు. 2 కోట్లు ఇస్తా అన్నాడు. మేము ఇవాళ 30-40 వేల కోసం నెలంతా కష్టపడతా ఉన్నాం. 2 కోట్లు అంటే మాకు చిన్న ముచ్చటేం కాదు. అయినా సరే ఈ డబ్బు తీసుకొని మళ్ళా మాసోని పేద ప్రజలు, మాసోని మధ్యతరగతి వాళ్ళ డబ్బు రక్త మాంసాలు అని చెప్పేసి చెప్తా ఉన్నా. అవి నాకు నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, ఏది నిన్న ఈ ఆర్టీఐ కింద ఆయన గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం, ఆయన మీద కంప్లైంట్ చేసాం అది అని చెప్పినప్పుడు ఒక మిత్రుడు ఫోన్ చేసి, అన్న వారి బాధితుడు నేను కూడా, మా జర్నలిస్ట్ అయినా,
అడిగి నెక్స్ట్ టైం పోయినప్పుడు జర నన్ను ఖచ్చితంగా తోలుకోవరన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. లేదు మనం ఎందుకు హాస్పిటల్ మీకు పదే ఓడు కూడా కరెక్ట్ కాదు, మనం లీగల్గా పోదామని చెప్పేసి అంటే లేదన్నా హాస్పిటల్కి పోదాం ఏదన్నా ఇష్యూ అయితే నేను నా మీద వేసుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకోసం అని చెప్పేసి అంటే వాళ్ళ లోపల గతంలో వాళ్ళకు భరోసా దొరకలే, ఇలా ఏదో రకంగా ఏదో రూపంలో భరోసాని ఇస్తూ ఉంటే అమ్ముడు వేరు అని చెప్పి చెప్తారు. నిజంగా కనుక అమ్ముడు పోయే ఉద్దేశం ఉంటే ఇందాక రాదు కథ. సో గుర్తుంచుకోరి. దీని వార్త రూపంలో మనం కన్వర్ట్ చేసాం. ఇది నేను 2 వర్షాలు వినిపిస్తాం. ఒకటి ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 2 మనం ఏం చెప్తా ఉన్నాం. ఇది నిన్న వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం వార్తలోకి కన్వర్ట్ చేసింది. ఎన్ఓసి తీసుకున్న తర్వాత తెలంగాణలో వైద్య ప్రాక్టీస్ చెల్లదు. టీజీఎంసీ స్పష్టం. రాజావి కొప్పలపై సుమోటో కేసు, ఆయన మీద సుమోటోగా కేసు అయింది. మేము చేసిన పోరాటము కేసు అయింది. ఆ రోజు ఆయన ఇచ్చిన రిప్లై కూడా ఇస్తాను నేను ఇలా. హైదరాబాద్ రాజావి కొప్పల 2024 ఆగస్టు 21న ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ నుంచి ఎన్ఓసి పొందిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అందించడానికి చట్టపరంగా అర్హుడు కాదని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీజీఎంసీ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో టీజీఎంసీ ఈ విషయాన్ని వెల్లడించింది. కౌన్సిల్ రికార్డు ప్రకారం రాజావి కొప్పుల రిజిస్ట్రేషన్ 2026 మార్చి 31 వరకు చెల్లుబాటు అయినప్పటికీ ఎన్ఓసి తీసుకున్న తేదీ నుంచే తెలంగాణలో ప్రాక్టీస్ నిషేధం అమల్లోకి వచ్చింది అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూట్యూబ్లో ప్రచారమైన వీడియోల ఆధారంగా సంబంధిత వైద్యుడిపై స్వయంచాలక సుమోటో కేసు నమోదు చేసినట్లు టీజీఎంసీ తెలిపింది. వివరణ కోరుతూ వైద్యుడిని పిలిచామని తదుపరి చర్యల కోసం నైతిక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇన్వెస్టిగేషన్ విధానాలు చేయాల్సిన అర్హతపై జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి మార్గదర్శకాలను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటామని టీజీఎంసీ స్పష్టం చేసింది. ఆడికి ఎవరు వేయరు అంటే మేం వేయినాం, సీనన్న వేయండు, రగన్న వేయండు, కంప్లైంట్ ఇచ్చిండు. ఎందుకు? వీళ్ళు పేద ప్రజల మీద దొబ్బి తింటుర్రు, వీళ్ళని ఇష్టపెడితే ఇలా మన బిడ్డలు మన మధ్యతరగతి వాళ్ళు ఆగమవుతారు. కాబట్టి ఇలా వైద్యం అంటే వ్యాపారం కాదు, వైద్యం అంటే సేవ అని మళ్ళీ డాక్టర్లు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా అట్లా లేని ఎడల ఖచ్చితంగా దీనిపైన మా ఫైట్ కొనసాగిస్తాం, మేము పోరాడతామని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అమ్ముడు వేటోళ్ళు కాదు వీళ్ళు, అగ్ని పిడుగులు అని చెప్పాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇలా దాని మీద ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఇంకా కూడా దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన లైసెన్స్ రద్దు కావాలి, ఆయన అర్హుడు కాదని చెప్పేసి ఆయన హాస్పిటల్ మూతపడాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు హాస్పిటల్ మీద పగలేదు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఒక ఓనరు ఒకనొక సందర్భంలో మాకు దగ్గర సర్కిల్ అంట, మాకు హాస్పిటల్ పైన పోయినాక తెలిసింది. ఒక 3-4 నుండి మాకు అతి సన్నిహితుల నుండి వాళ్ళ కోసం ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు కూడా ఏమన్నారంటే తప్పు ఉంటే ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ కాకూడదు, తప్పు లేకపోతే మాత్రం ఏదైనా మాట్లాడదామని చెప్పి అవసరం లేదని చెప్పినాం, మాట్లాడొద్దని చెప్పినాం క్లియర్గా. యూట్యూబ్ వీడియోలపై టీజీఎంసీ సీరియస్ చర్య. అవీస్ హాస్పిటల్కు 7 రోజుల్లో విచారణ ఇవ్వాలని ఆదేశాలు. హైదరాబాద్ అక్టోబర్ 30 నాడు మనం ఇచ్చిన కంప్లైంట్ తర్వాత వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అవీస్ హాస్పిటల్లో జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన అక్రమాలు, అనైతిక వైద్య విధానాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్గా స్పందించింది. హాస్పిటల్కు సంబంధించిన యూట్యూబ్ వీడియోల నేపథ్యంలో స్వయంచాలక కేసు నమోదు చేసి హాస్పిటల్ యాజమాన్యాన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. జూబ్లీహిల్స్లోని అవీస్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ టీజీఎంసీ అధికార నోటీసు జారీ చేసింది. యూట్యూబ్లో ప్రసారమైన వీడియోలో రాజావి కొప్పులపై చేసిన ఆరోపణలను పరిశీలించిన అనంతరం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కౌన్సిల్ తెలిపింది. నోటీసులో భాగంగా హాస్పిటల్ యాజమాన్యం 7 రోజుల్లోపు క్రింది వివరాలు స్పందించాలని టీజీఎంసీ ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాలపై పూర్తి వివరణ, హాస్పిటల్లో పనిచేస్తున్న అన్ని వైద్యుల జాబితా, వైద్యుల డిగ్రీలు, టీజీఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, పత్రాలు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిచే జారీ చేసిన హాస్పిటల్ లైసెన్స్ కాపీ, గత 3 సంవత్సరాల్లో హాస్పిటల్లో నిర్వహించిన అన్ని వైద్య ప్రక్రియ వివరాలు, ఆయా రోగుల వివరాలు, కేసు షీట్లు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అలాగే హాస్పిటల్ యాజమాన్యం చైర్మన్ రిజిస్టర్ ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలి టీజీఎంసీ స్పష్టం చేసింది. నోటీసులో పేర్కొన్న గడువు లోపల వివరాలు
సమర్పించకపోతే తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 ప్రకారం చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ హెచ్చరించింది. ఈ నోటీసులపై వైద్య రంగంలో ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. దాని తర్వాత వాళ్ళు వివరణ ఇస్తూ ఏది హాస్పిటల్ నుండి ఇచ్చినటువంటి వివరణ, టీజీఎంసీ విచారణకు అవిస్ హాస్పిటల్ విచారణ, యూట్యూబ్ ఛానల్ ఆధారంగా ఆరోపణలు తప్పుడు, హాస్పిటల్ అంటే యూట్యూబ్లో వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు అని చెప్పేసి హాస్పిటల్ స్పష్టం చేసిందంట. హైదరాబాద్ యూట్యూబ్లో ప్రసారమైన వీడియోల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీజీఎంసీ స్వయంపాలక ప్రారంభించిన విచారణకు సంబంధించిన అవిస్ హాస్పిటల్ తమ విచారణను సమర్పించింది. తమ హాస్పిటల్పై వచ్చిన ఆరోపణలు అసత్యమని, చట్టబద్ధంగా అన్ని అనుమతులతో నిబంధనల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. టీజీఎంసీ జారీ చేసిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇచ్చిన లేఖలో అవిస్ హాస్పిటల్ తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ను చట్టం 2022 ప్రకారం నమోదు పొందిన సంస్థ అని, హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులంతా సంబంధిత వైద్య మండలిలో నమోదైన ఉన్న అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వైద్యుల నమోదు పత్రాలను కౌన్సిల్కు సమర్పించినట్లు తెలిసింది. యూట్యూబ్ వీడియోల్లో కనిపించిన సంఘటనలు ప్రస్తావిస్తూ హాస్పిటల్ ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడి వైద్యుల సిబ్బందిని బెదిరించారని పేర్కొంది. ఈ ఘటన వైద్య సిబ్బందిపై హింస నిరోధక చట్టం 2008 పరిధిలోకి వస్తుందని, ఇది నేరమని హాస్పిటల్ అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలపై వైద్య సంస్థలకు రక్షణ కల్పించాలని టీజీఎంసీని కోరుకుంది. అంటే ఈ 2008 చట్ట ప్రకారం ఖచ్చితంగా యూట్యూబ్ ఏదైతే మనం మర్చిపోయినామో జర్నలిస్టులమో వీడియోగ్రాఫర్ల అందరి మీద కేసు, అంటే వీళ్ళని బెదిరించడమంట, తిట్టడమంట, వైద్యులను ఇంకొన్ని ధ్వంసం చేసామని కూడా రాసిరు. ఏం ధ్వంసం చేసాం? మనం పోయినప్పటి నుండి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా సీసీ కెమెరాలు ఉన్నాయి. మనం కూడా కెమెరా రికార్డ్ చేసుకుంటాం, లోపలికి పోయినాం. ఎవరిని కొట్టింది లేదు, ఎవరిని తిట్టింది లేదు. అక్కడ జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడం మన హక్కు. సమాధానం చెప్పాల్సింది నువ్వు వైద్యుడివి కదా. నువ్వు ఎవరు నీ ఇంటిలోకి వేసుకుంటే నేను నిన్ను అడగా. నువ్వు సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు వేస్తా ఉన్నావు కాబట్టి బరాబర్ నేను ప్రశ్నిస్తా, బరాబర్ అడుగుతా. కేసు పెడతావు, ఏమని పెడతావు పెట్టు, ఇబ్బంది ఏం లేదు. ప్రజలు చూస్తూ ఉంటారు కదా. నువ్వు ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ ఉద్రిక్తత అవుతుంది పోరాటం. ఎందుకని చెప్పేసి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టలేకపోయినావు. అక్కడ డైరెక్ట్ స్వయంగా ఒక సిఐ, ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ వచ్చారు కదా. మేము నిజంగానే బెదిరించుంటే, మేము నిజంగానే ధ్వంసం చేసి ఉంటే వాళ్ళు ఏం చేసిరు? అక్కడ ధ్వంసమైంది అని చెప్పేసి కేసు పెట్టాలి కదా. ఇలా నేను చెప్తా ఉన్నా, ఏ ప్రాబ్లం లేకుండా నువ్వు ఉంటావు కదా, నీకు కూడా ఆపరేషన్ చేస్తారు నువ్వు పోతే. ఇలా పుట్టిన పోరని తీసుకోతే కూడా, ఇయల్నే పుట్టిన పోరని తీసుకోతే కూడా ఆయన సర్జరీ చేస్తా అంటాడు. సర్జరీ మీన్స్ ఆ వెన్నుకో వెన్స్కు సంబంధించింది లేజర్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన. ఆయన అంత తెలివిపరుడు, ఆయన అంత మంచి డాక్టర్ ఆయన. అలాగే గత 3 సంవత్సరాల్లో హాస్పిటల్లో 53,374 ఓపీడీ సందర్శనలు, 7,254 వైద్య ప్రక్రియలు జరిగాయని వెల్లడించింది. అయితే రోగుల గోప్యత, వైద్య నైతిక దృష్ట్యా ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు లేకుండా రోగుల వివరాలు, కేస్ షీట్లు బయటపెట్టడం సరికాదని హాస్పిటల్ వాదించింది. ఇది ఎవరికి మాకేమంటున్నామా, పబ్లిక్లో పెట్టమంటున్నామా? పోయి టీజీఎంసీ వాళ్ళకి కదా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకే కదా ఈమనేది. ఇదిలా ఉండగా హాస్పిటల్పై బ్లాక్మెయిల్, బెదిరింపులు జరుగుతున్నాయని, తప్పుడు ఆరోపణలతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ యాజమాన్యం ఆరోపించింది. ఇలాంటి అక్రమ చర్యలకు తాము లోబడమని, చట్టపరమైన మార్గంలోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. నేనేమంటా ఉన్నా, డబ్బులు అడిగిరంటే చెప్పుతో కొట్టాలి ఆ కొడుకులను. డబ్బులు ఇస్తామన్న లంగలు వాళ్ళు, డబ్బులు ఇస్తామన్నా కూడా మనం కాంప్రమైజ్ కాకపోతే ఇలా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అరే లుచ్చగాళ్ళకి చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు పత్తిత్తు అయితే పోయి కేసు పెట్టు. డబ్బులు అడిగిరు, ఈ మార్గంలో అడిగిరు, వీళ్ళ ద్వారా అడిగిచ్చిరు నన్ను, లేదా నాకు ఫోన్ చేసిరు, నా రికార్డ్ ఇది తీసుకోరని చెప్పేసి పెట్టు. సిగ్గులేని విధవలు ఆరోపణలు చేసిన ఎంతసేపు రాబాయి నిరూపించు. డబ్బులు అడిగినమాట తెలుగు ఉండాలి. ఏడడిగినాం, ఎంత అడిగినాం చెప్పు. మరి ఏడడిగినాం, ఎంత అడిగినాం చెప్పు. డబ్బులు అడిగేటోడు 10-20 మందిని తీసుకొని వస్తారు రాబాయి. సింగిల్గానో ఇద్దరినో పట్టుకొని పోయి, ఎందుకంటే సెటిల్మెంట్ అయ్యేది 10 మందిలో పడద్దు కదా, అట్లా పోతారు. వీడియోలు తీయరు, వీడియోలు అప్లోడ్ చేయరు. అట్లుంటుంది డబ్బులు అంటే. డబ్బులు ఎవరిని అడిగిండు, ఎవరిని బెదిరించిండ్రు?
వాస్తవాలు అడిగిన మీ ఓనర్ మీ దీంతో పక్కన ఉన్న శ్రీనివాస్ గారు మాట్లాడలేదా మాతోని అని చెప్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే నిజంగా మాకు కూడా తెలియదు, చర్యలు తీసుకుంటామన్నాను. డబ్బులు అడిగిరంట, డబ్బులు వీడిని. టీజీఎంసీ స్పందన. అవిస్ హాస్పిటల్ విచారణకు పరిశీలించిన టీజీఎంసీ ప్రజారోగ్య పరిరక్షణ కోణంలో విచారణ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. రాతపూర్వకంగా ఫిర్యాదు లేకపోయినా చట్టబద్ధత అధికారుల మేరకు సూట్ మెమోటో విచారణ చేపట్టే అధికారం మండలికి ఉందని పేర్కొంది. అంతేకాదు రోగుల భద్రత, వైద్య నైతిక అంశాలపై విచారణలో భాగంగా అవసరమైతే రోగుల వివరాలు, వైద్య రికార్డు కోరే అధికారం కూడా టీజీఎంసీకి ఉందని కౌన్సిల్ తెలిపింది. ఈ నేపథ్యంలో 2025 నవంబర్ 2029 ఉదయం 11:30 టీజీఎంసీ ఎథిక్స్ కమిటీ ఎదుట అవిస్ హాస్పిటల్ యాజమాన్యం వ్యక్తిగతంగా హాజరై కోరిన అన్ని పత్రాలతో వివరణ ఇవ్వాలని కౌన్సిల్ ఆదేశించింది. ఈ అంశం వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. చెప్తా ఉన్నా కదా, వైద్యానికే మారని మచ్చలని నిలవబోతూ ఉండు. అవిస్ హాస్పిటల్ పేరు మీద రాజావి కొప్పల ఆయన బాధితులు ఒక్కొక్కరిని నేను ఇంటర్వ్యూ చేస్తా, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయరి. ఇలా కమెంట్ చేస్తూ ఉన్నారు కదా పిచ్చి పిచ్చిగా, వాడే ఏపిస్తూ ఉన్నాడు తెలుసు మాకు. అది ఆ కమెంట్లకేం భయపడేది లేదు, మీ మాటలకేం భయపడేది లేదు. ఈ ఛానల్ స్టాండ్ అయిందే ప్రజల పక్షాన కొట్లాడాలని చెప్పేసి మొట్టమొదటి అంశమే ఈ డాక్టర్ అక్రమాన్ని బయటపెట్టిన. పోయి చూసుకో, ఫస్ట్ వీడియో ఓల్డ్ ఉంటుందో చూసుకో, నీదే ఉంటుంది. నా ఛానల్లో ఫస్ట్ వీడియో నీదే ఉంటుంది. ఈ ఛానల్ ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపైన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. నువ్వు కేసు పెడతా అని బెదిరిస్తానో లేదంటే కాంప్రమైజ్కి పిలుస్తానో, కాంప్రమైజ్ అయ్యే మనుషులు కాదు ఇటు ఉన్నోళ్ళు. కాంప్రమైజ్ అయ్యడానికి అసలు ప్రసక్తే లేదు ఇక్కడ. నీ లైసెన్స్ రద్దు కావాలి, నీ రంగు మొత్తం ఈ సమాజం చూడాలి. ఈ సమాజం కూడా నీ బట్టలు ఉడదీసి వాస్తవాలు బహిరంగంగా చూపిస్తాం. ఇది పక్కా, ఇది ఛాలెంజ్, గుర్తుంచుకో.